గానగాపురం వెళ్ళిన తర్వాత ఏం తెలిసిందంటే ఒక అద్భుత శక్తి, అంటే ఆ పరబ్రహ్మ స్వరూపము ఎవరైతే ఉన్నారో వారు దత్తాత్రేయ స్వామి రూపంలో భూమి మీదకి ఆవిర్భవించారు. ఆ దత్తాత్రేయ స్వామి ఎవరు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అందరూ మీటో గెలపండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపాలుగా ఉన్న దత్తాత్రేయుడే అత్రి మహర్షికి, అనసూయకి తల్లికి దత్తుడిగా వచ్చేశారు. వారి వారికి బిడ్డగా వచ్చారన్నమాట. వారి అవతారాల్లో ఒకటి ఈ నృసింహస్వామి అవతారం గానగాపురంలో. అంతకుముందు జన్మ శ్రీపాద శ్రీవల్లభ. మొట్టమొదటి దత్తాత్రేయుడిగా, రెండోది శ్రీపాద శ్రీవల్లభుడిగా, మూడోది నృసింహస్వామిగా అవతరించారు. గానగాపురంలోకి వచ్చారు. నాలుగవది శ్రీ స్వామి సమర్థ అక్కలకోట, నాలుగవ అవతారం. దత్తాత్రేయుని యొక్క అవతారాలు నాలుగవ అవతారం శ్రీ స్వామి సమర్థ. వీరందరూ కూడా భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే మానవులకు భగవంతునిపై భక్తి విశ్వాసాలు సన్నగిల్లుతున్నాయి. భగవంతుడు ఎవరు, నేనెవరు, ఆయనకి నాకు గల మధ్య సంబంధం ఏమిటి, ఎందుకు విడిపోతున్నాము, ఎందుకు కలిసి ఉండాలి, ఎవరితో భగవంతునితో ఎలా కలిసి ఉండాలి అని తెలియక మానవులు నేను నాది అను అహంకార మమకారాలతో రాగ ద్వేషాలతో, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో తాము భగవంతుని యొక్క స్వరూపము లేదు, భగవంతుని యొక్క బిడ్డను లేదు, నేనే ఆత్మస్వరూపాన్ని అన్న జ్ఞానాన్ని కోల్పోయి అజ్ఞానంలో పడిపోయి ఆరోగ్య లోపాలైతేనేమి, కుటుంబంలోని ఆనందం లేకుండా ఉండే స్థితి అయితేనేమి, ఆర్థికంగా హీనస్థితిలోకి వెళ్ళిపోవడం అయితేనేమి, ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేకపోవడం అయితేనేమి, వీటిని సరిచేయడానికి మానవులకు అంటే మరింత ఆరోగ్యంతో ఉండడానికి ఏం చేయాలి మీరు, మరింత ఆనందంతో ఉండడానికి ఏం చేయాలి మీరు, మరింత సిరి సంపదలతో తొలతూగే విధంగా ఉండడానికి ఏం చేయాలి మీరు, వీటన్నిటినీ తీసుకుని ఆధ్యాత్మికంగా మీరు ఎలా ఉండాలి ఉన్నతంగా అనేది నేర్పడానికి భూమి మీదకి భగవత్ స్వరూపమే ఆయా కాలాలలో, ఆయా ప్రదేశాలలో, ఆయా రూపాలతో భూమి మీదకి నడియాడారు. కానీ వారు చెప్తారు, ఈ రూపాలేమీ కూడా శాశ్వతం కాదు, ఈ నామాలేమీ కూడా శాశ్వతం కాదు, మీరు వీటితో ఉండద్దు, కేవలం ఆత్మస్వరూపంగా ఉన్న మీరు దేహం ధరించి జీవుడిగా మారిపోయారు కాబట్టి, జీవత్వంతో కూడి ఉన్నారు కాబట్టి, ఇంద్రియాలతో కూడి ఉన్నారు కాబట్టి, మనసుతో కూడి ఉన్నారు కాబట్టి, ఈ మనసుతో మీరు ఏదైనా చేయడానికి భూమి మీదకి వచ్చి ఉన్నారు. మనసుతో మీరు ఏదైనా చేయడానికి భూమి మీదకి వచ్చి ఉన్నారు. మనసుతో కూడి, ఇంద్రియాలతో కూడి, వీటిని అదుపులో ఉంచుకొని మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపండి అని వారి యొక్క బోధనల ద్వారా ఎవరికైతే బాధలు ఉన్నాయో,
ఎవరికైతే ఆరోగ్య లోపాలు ఉన్నాయో, ఎవరికైతే ఆర్థిక ఇబ్బందుల లోపాలు ఉన్నాయో, ఎవరికైతే ఆధ్యాత్మిక లోపం ఉందో ఆ లోపాన్ని సరిచేయడానికి నరసింహస్వామి గానగాపురంలో చాలా సంవత్సరాలు ఉన్నారు. వారు ఉండి ఎన్నో గొప్ప గొప్ప సేవలు చేశారు. మానవులకు భక్తులుగా మార్చారు, శిష్యులుగా మార్చారు. ఇంకా శరీరం వదిలేసే సమయంలో కూడా వారందరికీ ఒక అభయం ఇచ్చారు. ఓ శిష్యులారా, నేను గానగాపురం నుంచి దేహంతో వెళ్తున్నాను శ్రీశైలానికి. శ్రీశైలంలో నేను అక్కడ లీనమవుతాను, నాలో నేను లీనమవుతాను. కానీ నేను దేహంతోనే వెళ్తున్నాను, కానీ ఆత్మపరంగా, శక్తిపరంగా, ఎనర్జీ పరంగా ఈ గానగోపురంలోనే ఉంటాను. వారు ఉన్న మఠం ఒకటి, ఒక ప్రదేశము, వారు అనుష్ఠానం చేసుకునే ప్రదేశం ఒకటి. అనుష్ఠానం చేసుకునే ప్రదేశము సంగమ స్థానం అంటారు. సంగమ స్థానంలో భక్తి ఉంటుంది. వారు ఉండే మఠంలో కర్మ ఉంటుంది. కల్లేశ్వర శనేశ్వర దేవాలయం ఉంటుంది. కల్లేశ్వర స్వామి శనేశ్వర దేవాలయం కూడా అక్కడ ఉంటుంది. అందులో మోక్షం ఉంటుంది. గానగాపురంలో ఈ 3 ప్రత్యేకతలు: భక్తిస్థాన్, కర్మస్థాన్, మోక్షస్థాన్. ఈ 3 మనిషికి అవసరం. భక్తి ఎలా చేయాలి, భగవంతుని మీద భక్తి ఎట్లా ఉండాలి నాకు, గురువు మీద భక్తి ఎలా ఉండాలి నాకు అని ఆ భక్తి స్థానం నేర్పుతుంది. ఆ భక్తి స్థానంలో ఔదంబర వృక్షం ఉంటుంది. ఆ ఔదంబర వృక్షం కింద చుట్టూ ఒక మండపం ఏర్పాటు చేసి ఉంటుంది. అక్కడ ప్రతిరోజు గురుచరిత్ర పారాయణ జరుగుతూ ఉంటుంది. గురుచరిత్ర పారాయణ జరుగుతుంటుంది. ఆ గురుచరిత్ర చదవడం వల్ల ఏమొస్తుంది అంటే మనిషికి భక్తి అనేది పూర్తిగా ఎలా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటివరకు మనం అనుకునే భక్తి, మనం చేసే భక్తి ఏమిటి, అసలు గురు చరిత్రలో చెప్పిన భక్తి ఏమిటి, ఎలా చేయాలి అనేది భక్తి అనేది నేర్పుతారు. తర్వాత మఠంలోకి వచ్చిన తర్వాత కర్మస్థాన్ అంటే నిష్పక్షపాతంగా కర్మ చేయాలి. ఏ ఆలోచన లేకుండా, అంటే ఇది మంచి ఇది చెడు అనకుండా, తెలుసుకోకుండా, అనుకోకుండా నిష్కామ కర్మ చేయాలి. ఈ కర్మ చేయడం వల్ల మనిషికి ఏమొస్తుంది అన్న సంగతి అక్కడ మఠంలో తెలుస్తుంది. ఎప్పుడైతే భక్తితో ఉంటామో, ఎప్పుడైతే నిష్కామకరం చేసుకుంటూ ఉంటామో మోక్షం పరమేశ్వరుడు ఇస్తారు. అదే కల్లేశ్వర స్వామి. అక్కడికి ఊరికనే నేను మన రాజమండ్రిలో ఉండగా చూడాలి అన్న ఆలోచన వచ్చింది. నాకు వచ్చిందో ఆయన రప్పించుకున్నాడో నాకు తెలియదు, కానీ వచ్చింది. వెళ్ళిన తర్వాత జనవరి 28 టికెట్ చేసుకున్నాము. 29 దిగాము ఉదయం అక్కడికి. రిటర్న్ మళ్ళా అరుణాచలానికి 1వ తారీఖు ఉదయం వచ్చేయాలి, సాయంత్రానికి వచ్చేస్తాం చేసుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కనిపించింది ఉందామా అనిపించిన తర్వాత ఉందాం అనుకుంటున్నాగా, మరి టికెట్లు ఉండాలిగా, సరే అని చూద్దాంలే అనుకుని ఉందామా అనిపించింది. సరే చూద్దాం అనుకుని మధ్యాహ్నం దాకా ఉండిపోయిన తర్వాత 2:30, 3 ఆ ప్రాంతంలో మఠంలో ఉండగా
ఒక వ్యక్తి గురు చరిత్ర పారాయణ చదువుతున్నాడు, తెలుగు. మన తెలుగులో కనబడగానే కొద్దిగా చెవులు ముదులుతాయి కదా. వెంటనే ఏం చదువుతున్నావు బాబు అన్నాను. గురు చరిత్ర పారాయణం చదువుతున్నాను అన్నాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు బాబు అన్నాను. హైదరాబాద్ నుంచి వచ్చాను. కుర్రాడు అనమాట, చదువుకుంటున్నాడు, చదువుకున్న అబ్బాయి. దీనివల్ల నీకు ఏమవుతుందంటే, లేదండి ఇప్పుడే మొదలెట్టాను, నాకేదో చదువుతున్నాను, నాకు ఒక అన్న ఇచ్చారండి బుక్, ఆ అన్నయ్య తీసుకొచ్చారండి ఇక్కడికి అన్నాడు అనమాట. సరే, ఈలోపు అబ్బాయితో ముచ్చటిస్తున్నాను మంచి చెడుని. ఈలోపు ఆయన వచ్చాడు. అతను వచ్చి, మీరు ఎవరండి అంటే, నేను పలానా పలానా అని చెప్పాను. నమస్కారం స్వామి అని చెప్పి, స్వామి మీరు గురుచరిత్ర పాలన చదివారా అన్నాడు. నేను 2 సార్లు చదివాను, ఇదివరకు 2 సార్లు చదివాను పూర్వం. ఇప్పుడు చదివారా అన్నాడు. అని ఇప్పుడు చదవడానికి నాకు ఖాళీ లేదని ఇప్పుడు చదవలేదు కూడా, ఇప్పుడు చదవలేదు, సమయం లేదు, నేను ఇప్పుడు చదువుతారా అన్నాడు. చదువుతారనడానికి లేదండి, నేను ఒకటో తరగతి రిటర్న్ బ్యాక్ అవుతున్నాను. లేదండి మీరు ఒక అధ్యాయమైనా చదివితే బాగుంటుంది కదా మీరు అన్నాడు. ఎందుకు ఇలాగా ప్రేరణ వస్తుంది అంటే, చదువుతానండి, ఇంకా రాజమండ్రి వెళ్తాను కదా, నేను అక్కడ బుక్ కొనుక్కుంటా, ఇక్కడ అన్ని కన్నడ బుక్లు, హిందీ బుక్లు, అదే భాష ఆ లాంగ్వేజ్ ఉన్నాయి, బయట కట్ట ఏం కనబడలేదు నాకు, కనబడలేదు కాదు, ఉండవు కూడా. ఏదో ఒక్కొక్క బుక్ స్టాల్లో ఎక్కడ ఉంటుంది అనమాట, గురుచరిత్ర ఏదైనా తెలుగు బుక్ ఉంటే ఉండొచ్చు. సరే, చూసే ఆలోచన లేదు, చూడలేదు కూడా. లేదండి మీరు ఇక్కడ చదివితే బాగుంటుందండి అన్నాడు. నేను రాజమండ్రిలో బుక్ కొని చదువుతానండి అన్న. లేదు లేదు మీరు ఇక్కడ చదవాలండి అన్నాడు. సరే చదువుతానండి అన్న. ఇప్పుడు ఆ అబ్బాయి చదివే బుక్ 250 రూపాయలు అనమాట. 650 పేజీలు ఎన్నో ఉంటుంది పెద్ద బుక్. ఇక్కడ ఈ బుక్ 400 రూపాయలకు అమ్ముతున్నారండి, మనం ఏదన్నా బార్గెన్ చేత తగ్గిస్తాడండి, తగ్గించండి అన్నాడు. ఆ తర్వాత కొంటానండి నేను అన్నాను. లేదు లేదు మీరు ఇప్పుడు కొనాలి మీరు అని నన్ను దగ్గరుండి బుక్ స్టాల్ తీసుకెళ్ళాడు. అక్కడ అతను 400 రూపాయలు చెప్తే, అలా కాదండి ఇది 250 రూపాయలే కదా, ఇది మీద ఉంటుంది కదా అని చెప్పి ఆ అబ్బాయి చేతిలో ఉన్న బుక్ మీద రేట్ చూపించామన్నమాట. ఆల్రెడీ బార్కోడ్ చేసి 400 రూపాయలు అతను అన్నాడు. లేదు లేదు అది పాత బుక్ ఎడిషన్, ఇప్పుడు కొత్త ఎడిషన్లో 400 రూపాయలు చేశారు, మీరు ఎక్కడైనా సరే అదే రేట్ ఉంటుందండి మీరు కనుక అతను అన్నాడు. సరే ఏదైతే ఉందో కొంచెం తగ్గించగలుగుతానంటే 350 రూపాయలు చెప్తామన్నాడు. సరే ప్రేరణ వచ్చింది కదా, తీసుకోమని చదవమని చూద్దామని చెప్పేసి బుక్ తీసుకుని ఫోన్పే చేద్దామంటే, గురూజీ స్వామి మీరు 200 రూపాయలు చేయండి, నేను 150 రూపాయలు నేను అతనికి ఇస్తాను. లేదు లేదు నేనే తీసుకుంటాను కదా, నేనే చదువుతాను, నేనే కొనుక్కోవాలి కదా, నేనే తీసుకుంటాను. లేదు లేదు మీకు ఇవ్వాలని నాకు అనిపించిందండి, మీరు ఎట్టి పరిస్థితి 200 రూపాయలు ఇవ్వండి. 200 రూపాయలు నా చేత ఫోన్పే చేయించి 150 రూపాయలు అతనికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి 3:30 అయింది. అప్పుడు మొదలుపెట్టాను. రాత్రి 11 అయింది. నేను స్పీడ్గా చదవను, స్పీడ్గా చదివితే నాకు లోపలికి వెళ్ళదు, పోగదు. 11. ఇంకా మన్నాడు 2వ రోజు పారాయణకి మళ్ళీ సంగమ స్నానానికి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత మరి ఇంకా అప్పుడు వచ్చింది, ఒక రోజు అయిపోయింది కదా, 2వ రోజు చేస్తున్నాను కదా అంటే 29వ రోజు అయిపోయింది, 30వ రోజు అయిపోయింది, అవుతుంది 31. మళ్ళీ ఒకటో తరగతి రిటర్న్ బ్యాక్ అవుతాం కదా, లేదు మరి 7 రోజులు చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. సరే మరి చేస్తే అనిపించింది, మరి టికెట్స్ ఉండాలి కదా మనకి అని ఓపెన్ చేస్తే, ఐఆర్టీసీ ఓపెన్ చేస్తే 5వ తారీఖు అంటే 29, 30, 31, 1, 2, 3, 4, 4వ తారీఖు కల్లా పూర్తి అయిపోద్ది 7 రోజుల సప్తాహం పారాయణ. అయిపోయిన తర్వాత మళ్ళీ మనం గుల్బర్గా రావాలి, గనగాపురం డైరెక్ట్గా ఉండవు, అరుణాచలంకి రావాలంటే గుల్బర్గా రావాలి. గుల్బర్గా రావాలంటే అక్కడ గుల్బర్గా తెల్లవారుజామున 5:40కి బండి ట్రైన్ ఉంటుంది, ఇప్పుడు కూడా 2 ట్రైన్స్ ఉంటాయి అరుణాచలానికి. తెల్లవారుజామున ఆటోస్ కట్టే 5:40 కంటే మనం తెల్లవారుజామున ఎప్పుడు వెళ్ళాలి, అక్కడి నుంచి 2 గంటల ప్రయాణం, ఆటోలు గట్రా రావు, ఉండవు. అప్పుడు ముందు రోజు వెళ్ళిపోవాలి. సరే 4వ తారీఖుకి బయలుదేరిపో 5వ తారీఖు ఉదయంకి ఉండొచ్చని చూస్తే టికెట్స్ నా కోసమే 2 ఉన్నాయి. 5వ తారీఖు ఉదయానికి టికెట్స్ 2 ఉన్నాయి నా కోసం అనిపించింది నాకు, ఎందుకంటే నాకు 2 ఉన్నాయి కదా, ఉన్నాయి.
వెంటనే బుక్ చేసుకుని 5 వరకు ఉదయానికి బుక్ చేసుకుని ఆల్రెడీ 1 తారీఖుకి మనం రిజర్వేషన్ చేసింది ఏదైతే ఉందో క్యాన్సిల్ చేయించాం. అది అయిపోయిన తర్వాత 30వ తారీఖు ప్రాంతానికి నడిచేస్తుంటే ఒక అతను చూసి పరిచయం చేసేవాడు. తెలుగులో కనబడినట్టున్నాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారని అంటే నేను ఇలా అరుణాచలం నుంచి వచ్చాను. మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి వచ్చాను. మీరు ఎప్పుడు నుంచి ఉన్నారంటే నేను 29న వచ్చానన్నాను. మీరంటే నేను వారం రోజుల పైనుంచి ఉన్నామండి ఇక్కడ. రేపు స్వామివారిది ఒక దివ్యమైన ఉత్సవం జరుగుతుంది 5వ తారీఖుని. అది ఏమిటంటే స్వామివారు శరీరం వదిలినప్పుడు శ్రీశైలం వెళ్ళిపోయి శరీరం వదిలేరు ఫిబ్రవరి 2 అనమాట. అంటే 2 అంటే మనం ఈ లెక్కలో కాదు, మాఘమాసము పాడ్యమి రోజుని, మాఘమాసంలో పాడ్యమి రోజుని, శశర ఋతులో పాడ్యమి రోజుని శరీరం శ్రీశైలంలో ఆయన పంపించుకున్నారు. కాబట్టి వారు వాడిన ఒక దండం ఉంటుందన్నమాట, దండం, యోగ దండం. దానిని ఇక్కడ చక్ర తీర్థం అని ఉంటుంది. ఆ చక్ర తీర్థంలో ముంచుతారండి, స్నానం చేయిస్తారు, పల్లకి మీద ఊరేగిస్తూ స్వామివారిని. చాలా గొప్పగా జరుగుతుందండి. మీరు అనుకోకుండా వచ్చారు కాబట్టి ఇక్కడ ఉంటే బాగుంటుందండి అన్నాడు. బాగుంటుందండి, నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి ఉండాలనిపించింది. సరే చూద్దామండి కాదండి, ఉండండి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుని ఉండండి. మళ్ళీ ఎలాంటి అవకాశం వస్తారో తెలియదు కాబట్టి ఉండండి. టిక్కెట్లు లేకపోతే మీరు బస్సులో నన్ను వెళ్ళండి, పర్వాలేదు అని ఆయన ఏదో నాకు సలహా చెప్పాడు. సరే చూద్దామనుకుని ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అది నాకు తెలియదు, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఐఆర్టీసీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే 6వ తారీఖు ఉదయానికి ఒక టిక్కెట్టే ఉంది. వెంటనే దాన్ని బుక్ చేసి 5వ తారీఖు టికెట్ క్యాన్సిల్ చేశారు. సో 5వ తారీఖు స్వామివారి ఉత్సవంలో పాల్గొన్నాము. చక్కగా ఆయనతో పాటు చక్ర తీర్థంలో చక్ర స్నానం చేశాము. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి గుల్బర్గాకు వచ్చి 6 గంటలకి అక్కడ వెయిటింగ్ రూమ్ తీసుకుని, అదే వెయిటింగ్ హాల్లో ఉండి తెల్లవారుజాము బయలుదేరి నిన్న 6వ తారీఖు ఉదయం బయలుదేరి ఇక్కడికి వచ్చాను. ఇదంతా ఎవరి ప్రేరణ వల్ల జరిగింది? మనం అనుకుంటాము అది చేద్దాము, ఇది చేద్దాం, అది చేద్దాము, ఇది చేద్దాం, అలా ఉందాం, ఇలా ఉందాం అనుకుంటాం. కాదు, నడిపిస్తాడు ఆయన. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఆయన చేయిస్తాడు. ఏదో 2 రోజులు 3 రోజులు దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్న నేను అక్కడ ఉండాలని ఆలోచన రావడం ఏంటి? గురు చరిత్ర పాలన చేయాలని అనుకోలేదు కూడా నేను అసలు మైండ్లో లేదు. ఆయన దగ్గరుండి చేయించాలని అనుకోవడం ఏంటి? ఒక వ్యక్తి ద్వారా ప్రేరణ వచ్చి, లేదా ఆయనే వచ్చాడో లేదా ఆయనలో ప్రేరణ జరిగిందో, ఆయనే వచ్చి చదవని బలవంతం చేయడం ఏంటి అక్కడ? సరే మళ్ళా ఆయన నాకు టైపింగ్ చేయడం ఏంటి? సరే ఇదేదో చదువుతాం అనుకుంటే మరలా ఆ చక్ర తీర్థంలో స్నానం చేసే భాగ్యాన్ని కల్పించడం ఏంటి? అంటే ఇదంతా కూడా దైవానుగ్రహం, గురువానుగ్రహం లేకపోతే ఏదీ జరగదు. మరి దైవానుగ్రహం, గురువానుగ్రహం మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే మనం ఆ స్థాయిలో ఉన్నప్పుడు. మనం ఆ స్థాయిలో, మీకు చాలాసార్లు చెప్పాను, భగవంతుడు ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాడు. మనం భగవంతుని వైపు చూస్తేనే భగవంతుడు మనం చూస్తున్నాడో మనకు కనబడుతుంది. మనం భగవంతుని వైపు చూడకపోతే భగవంతుడు చూస్తున్నట్లు మనకు కనబడదు. కానీ ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఇంకొక మనకి బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు ఒక కార్పొరేటర్ని కలవాలనుకుంటే మీరు ఏ స్థాయిలో ఉంటే కార్పొరేటర్ని కలుస్తారు అంటే, మన ఊళ్ళోనే మన పేటలో ఉన్నాడు కాబట్టి కార్పొరేటర్ని కలిపిస్తారు, పర్వాలేదు. అదే మీరు ఒక ఎమ్మెల్యేని కలవాలనుకుంటే, అది కూడా మన జిల్లాలోనే మన ఇంట్లో ఉన్నారు కాబట్టి మీరు ఎవరో ద్వారా వెళ్ళిపోవచ్చు. అది ఎంపీని కలవాలనుకుంటే, అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల ద్వారా వెళ్ళిపోవడానికి కుదరదు. ఎంపీ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఇప్పుడు ఎవరి ద్వారా వెళ్ళాలి? మనం ఎమ్మెల్యే వారి స్థాయిలో ఉన్న వారితో మనం కలిస్తేనే మన ఎంపీ గారి దగ్గరికి వెళ్ళగలం. సరే, ఇక్కడి నుంచి మళ్ళీ హోమ్ మినిస్టర్ ద్వారా వెళ్ళిపోవాలనుకుంటే, మామూలుగా వెళ్ళిపోతే మనం హోమ్ మినిస్టర్ని కలిసేస్తామా? కలవగలమా? కలవగలమంటే ఏదో రకం కలవచ్చు, అది కాదు. స్నేహపూర్వకం కలవగలమా?
అంటే మళ్ళీ ఇప్పుడు మనం హోమిస్ ద్వారా దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలమో ఆ స్థాయిలో మనుషులతో మనకి స్నేహం బంధాలు ఉంటే, పూర్వ పరిచయాలు ఉంటే అప్పుడు మనం హోమిస్ ద్వారా వెళ్ళాలి. ప్రైమ్ మినిస్టర్ మన చీఫ్ మినిస్టర్ ద్వారా వెళ్ళి ఆయనతో మనం స్నేహం చేయాలనుకుంటే, ఆయనతో కలిసి ఉండాలనుకుంటే ఈ కింద వారందరితో మనం స్నేహం చేసుకుని వారికి మనకి సంబంధాలు ఉంటే అప్పుడు మనం చీఫ్ మినిస్టర్ ద్వారా పరిచయం అయ్యి చీఫ్ మినిస్టర్కి పరిచయం అయ్యి చీఫ్ మినిస్టర్తో మనము స్నేహంతో కూడి ఆయనతో కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రైమ్ మినిస్టర్ అయితే ఏ స్థాయిలోకి వెళ్ళి ఉండాలి? మనము ఉన్న రాష్ట్రాల్లో అందరితోని చీఫ్ మినిస్టర్లు ఎంపీలతో మనం కలిసి ఉన్నట్లుంటూ, లేదంటే మన స్టేట్లోనే మనం మన అధికారులతో కలిసి ఉంటే మన ప్రైమ్ మినిస్టర్ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అసలు ఆయనతో మాట్లాడడానికి ఒక క్షణం కూడా మనకు అవకాశం ఉండదు. కానీ మనం ఆయనతో ఉండాలనుకుంటున్నాం ఎక్కువ రోజులు. అంటే మనం ఏ స్థాయిలో మనం ఆ స్థితిలో వెళ్ళిపో ఉండాలి. మనం ప్రైమ్ మినిస్టర్తో మనం సరిసమానంగా కూర్చుని భోజనం చేద్దాము, సరిసమానంగా కూర్చుని ఆయనతో విహరిద్దాము, సరిసమానంగా కూర్చుని ఆయనతో కార్యకలాపాల్లో పాల్గొందామంటే మనం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయి ఉంటే మనం ఆయనతో ఉండగలము. భౌతికంగా మనం ఇలా ఆలోచన చేద్దాం. ఆ స్థాయి, ఆ మెట్లు ఎక్కితేనే కదా మనము ప్రైమ్ మినిస్టర్ ద్వారా మనం వెళ్ళగలము. తర్వాత రాష్ట్రపతి హైయెస్ట్. మనుషులు, రాక్షసులు, మనుషులు పరమాత్మ ఇలా పరబ్రహ్మస్వరూపం ఇలా స్థాయిలో పెంచుకుని వెళ్ళిపోతే రాష్ట్రపతి. ఆ స్థాయిలో వ్యక్తితో మనం ఉండాలంటే ఏ స్థాయికి వెళ్తే మనం ఆ స్థాయితో పరిచయం చేసుకోగలం. భౌతికంగా, ఆధ్యాత్మికంగా పాములమే ఉన్న మనము భక్తులు కానిస్తులు ఉంటూ భక్తి చేసుకుంటున్నాం అనుకుంటూ, తెలియని భక్తిలో ఉంటూ భక్తిలో అనుకుంటూ ఉన్న మనము మన పరమాత్మ స్వరూపంతో ఎలా ఉండగలము, ఎలా ఉంటాము అనేది మనకి గురుచరిత్ర పారాయణంలో మీకు దొరుకుతుంది. గురుచరిత్ర పారాయణంలో దొరుకుతుంది. ఆ గురుచరిత్ర పారాయణ కూడా ఏదో మనం 7 రోజులు సప్తాహం కింద టకా 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 చదివి వెళ్ళిపోతే ఏం అర్థం కాదు. ఎక్కువ మార్లు చదవాలి. అది గురు సమక్షంలో ఉండి అర్థం చేసి చదవాలి. అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. భక్తి, కర్మ, మోక్షము. భక్తి చేస్తేనే కర్మ ఏం చేయాలి? కర్మ అంటే పని. పని అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం డే మొత్తంలో చేసే పనిని కర్మ అంటాం. ఆ కర్మకి ఏ కర్మ చేస్తే ఏ ఫలం వస్తుంది, ఏ కర్మ చేస్తే ఏం జరుగుతుంది. పుణ్యకర్మ చేస్తే పుణ్య ఫలం వస్తుంది, పాపకర్మ చేస్తే పాప ఫలం వస్తుంది. పుణ్యపాపాలకు సంబంధించి లేకుండా నిర్గుణ స్థితి చేస్తే ఏమొస్తుంది, నిష్కామ కర్మ చేస్తే ఏమొస్తుంది అనేది కర్మలో చెప్తుంది. ఎప్పుడైతే మనము భక్తితో ఉంటామో సరైన కర్మ చేస్తూ ఉంటాం. సరైన కర్మ చేస్తూ ఉంటే మనకి సరైన జ్ఞానం వస్తుంది. సరైన జ్ఞానం వస్తేనే మనం మోక్ష స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యం అంటారు. భక్తి, జ్ఞానము, వైరాగ్యం. ముందు భక్తి అంటే తెలియాలి, భక్తి చేరు రావాలి మనకి. తర్వాత జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం తర్వాత వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం వస్తేనే మోక్ష స్థితికి అవకాశం ఉంటుంది మనకి. అందుకే గానగపంలో భక్తి స్టార్ట్, కర్మ స్టార్ట్, మోక్ష స్టార్ట్ అని 3 పెట్టారు అక్కడ. అక్కడ ఇంకా అష్టతీర్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తర్వాత మనం తెలుసుకుందాం. నేను మాకు స్టడీ చేశాను అక్కడ. అష్టతీర్థాలు ఉన్నాయన్నమాట. అష్టతీర్థాలలో ఒక్కొక్క తీర్థంలో స్నానం ఆచరిస్తే ఏం ఫలితాలు వస్తాయి అని చాలా గొప్పగా ఉంది అక్కడ. ఎంతమంది అండి దండోపదండాలుగా వచ్చేసి పౌర్ణమిని చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఎక్కడెక్కడి నుంచో ఎంత బాగా వచ్చారో అక్కడ భక్తులు. నేను బాగా కనిపెట్టిందంటే మానసిక స్థితి సరిలేని వారికి అక్కడ మానసిక స్థితి సరవుతుంది. అక్కడ ఆరోగ్య లోపం ఉన్న వాళ్ళకి ఆరోగ్యము సరవుతుంది. అక్కడ
గాలి, ధూళి ఈ ఉంటాయి నెగిటివ్స్, అవన్నీ కూడా పట్టిన వాళ్ళకి అక్కడ సరవుతుంది అక్కడ. చాలా గొప్పగా ఉందండి అక్కడ. కానీ ఏదో ఒక రోజు వెళ్ళాము వచ్చామంటే కాదు, కొన్ని దినాలు అక్కడ ఉండాలి. ఉంటేనే కానీ ఆ, మనకి ఏదైతే లోటు ఉందో, దేనికోసం అయితే వెళ్ళామో అది ఫుల్ఫిల్ అవ్వాలంటే కొన్ని రోజులు ఉండాలి అక్కడ. అబ్బా, ఎంతమంది అండి భక్తులు, అమోఘ. కానీ గురువు అంటే ఏమిటి, గురువు దగ్గర మనం ఎలా ఉండాలి, గురువు నుంచి మనం ఏం తెలుసుకోవాలి, గురువు నుంచి మనం ఏం పొందాలి అనేది గురుస్థానంలో తెలుస్తుంది మనకి. ఇప్పుడు అక్కడ గురు చరిత్ర పడడం జరుగుతుంటే నన్ను నేను చూసుకుంటున్నాను అక్కడ. నేనే మళ్ళా ఆ గురు చరిత్రలో కనబడుతున్నాను నాకు. ఓ, నన్ను నేను మళ్ళీ చదువుకుంటున్నాను అన్నమాట అనిపించింది నాకు. దీనికోసం మళ్ళీ ఇక్కడ నన్ను ఉంచారన్నమాట అనిపించింది నాకు. ఆయన రమ్మన్నాడు, ఆ వచ్చి వెళ్ళిపోతామని అనిపించింది, ఆయన ఉంచాడు. గొప్ప విషయం అంటే 5వ తారీఖుని ఏం, ఆయనతో పాటు చక్ర స్నానం చేసే అవకాశం నాకు ఇచ్చాడు. ఇలాంటి అనుభవమే ఇంకొకటి నాకు ఒకసారి జరిగింది. మేము మా కుటుంబంతో కలిపి మా కారులో మేము ఇలాగ పెద్ద తిరుపతి అలా అరుణాచలం వచ్చి అలా రిటర్న్ బ్యాక్ అవుతాను. వచ్చినప్పుడు అనుకోకుండా దారిలో ఆ, ప్రేరణ జరిగింది. అంటే అరుణాచలంలోనే మేము చూసుకున్నాం అన్నమాట. వెలగపూడి, వెలగపూడిలో స్వామి పేరు మర్చిపోయాను ఇప్పుడు, క్షమించండి. ఆ, గొల గొలగపూడి, గొలగపూడి, వెలగపూడి కదా, గొలగపూడి. ఆ, ఆ, గొలగమూడి వెంకన్న స్వామి, గొలగమూడి వెంకన్న స్వామి నెల్లూరు దగ్గరకు ఎక్కడో తగులుతారన్నమాట ఆయన. ఆ, నెల్లూరు దగ్గర తగులుతారు. ఆ, ఆయన ఆయన దర్శనం చేసుకోవడానికి మేము గూగుల్లో సెర్చ్ చేస్తే రూట్ కనిపించింది. సరే వెళ్ళిపోయాము. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయిన రోజునే ఆయన జయంతి అట. మేము వెళ్ళిన రోజున ఆయన జయంతి అట. అక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది. అబ్బాబ్బా, అసలు ఆయన జయంతి రోజు నేను వెళ్ళాలన్న ఆలోచన నాకు రావడం ఏంటి, మేము ఆ రూట్లో ఉండడం ఏంటి, మేము వెళ్ళడం ఏంటి. గురువుల యొక్క, భగవంతుని యొక్క అనుగ్రహము ఎలా కనబడుతుంది, ఎలా కనబడుతుంది అంటే మనం ఆ స్థాయిలో ఉండి మనము ఉండగలిగితే వారి యొక్క కృప, కరుణ, కటాక్షాలు మన మీద వస్తూ ఉంటాయి అనమాట. మనం అనుకుంటాం ఎప్పుడు భగవంతుని యొక్క కృప కావాలి, గురు యొక్క బ్లెస్సింగ్స్ కావాలి అనుకుంటాం. ఎలా వస్తుందంటే మనం ఆ స్థితిలో ఉండాలి. ఆ ఆ భావనతో ఎక్కువ ఆ తపన, ఆ భావనతో ఉండాలన్నమాట. ఉంటే వారి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా మన మీద ఉంటుంది. అది మనకు ఆ భావన ఉన్నా లేకపోయినా వారి అనుగ్రహం ఎప్పుడు ఉంది కాబట్టి మనం ఈ భూమి మీద జీవించగలిగి ఉన్నాము. లేదంటే వారి అనుగ్రహాలతో మనం జీవించి ఉండలేంగా, ఎప్పుడు వెళ్ళిపోదు. సో ఉన్నాము అంటే వారి అనుగ్రహం ఉంది. ఇంకా గొప్పగా ఉండాలంటే వారితో మనం ఉండాలి. ఉంటే అది జరుగుతుంది అనమాట. ఈ విధంగా చక్కగా ఇన్ని రోజులు ఆయనతో ఉండగలడానికి కారణము ఆయన ప్రేరణే, లేకపోతే రాదు. ఒకటి ఎలాగ వెంకన్న స్వామి గారు అవతోతే. ఇప్పుడు అలాగే ఇప్పుడు నృసింహస్వామి కూడా, ఆ, గానగప్పుడు నృసింహస్వామి కూడా అవతోత. వీళ్ళందరూ అవతోతులే. వీళ్ళందరూ కాదు కాదు, గురు పరంపర కాదు. గురు పరంపర అనేది ఏమి ఉండదు. గురు పరంపర అంటే నాకొక, నా గురుకు ఒక పీఠం ఉండి ఆ పీఠం తర్వాత నేను ఆ పీఠానికి పీఠాధిపతికి అవుతే ఆ పీఠానికి అధిపతి అయితే అలా గురు పరంపర పీఠాధిపతుల కింద వస్తారు. కానీ వీరు పీఠాధిపతులు కాదు, భగవంతుడే ఈ రూపంలో వచ్చేసారు. వీళ్ళందరూ అవధూతలతో సమానం. అందుకే అక్కడ అందరూ కూడా ఇలాగ అంటారన్నమాట, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర అంటారు. అవధూత చింతన దిగంబర.
అంటే ఆ అవధూతని చింతన చేస్తూ ఉండాలి. అది అక్కడ దత్తాత్రేయుని యొక్క శ్లోకం. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర అంట. వీళ్ళందరూ అవధూతలు అనమాట. అంటే భగవంతుడు మనల్ని సరి చేయడానికి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ప్రదేశంలోకి వచ్చి ఉంటారు. ఆ ప్రదేశాన్ని ఎందుకు ఉంచుకుంటారంటే ఆ ప్రదేశంలో మొత్తం అంతా ఎనర్జీయే, ఈ ప్రపంచం మొత్తం అంతా ఎనర్జీతో ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో మంచి శక్తులు ఉంటాయి. అక్కడ ఎక్కడ ఉంటాయి అంటే నదీ తీరాల్లో మంచి శక్తి ఉంటుంది, పర్వత తీరాల్లో మంచి శక్తి ఉంటుంది. అందుకే సాధకులందరూ కూడా నదీ తీరాల్లో ఎక్కువగా మఠాలు పెడుతూ ఉంటారు, మకాం ఉంటుంటారు. కొండ ప్రాంతాల్లో మకాం ఉంటుంటారు ఎక్కువగా, ఎందుకంటే ఈ ప్రాంతాల్లో శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకే ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఎక్కువ రోజులు ఉండమంటారు అన్నమాట. ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఏమిటంటే అక్కడ మనకి ఏదైతే లోటు ఉందో, మన జీవితం ఏదైతే లోటు ఉందో ఆ లోటు ఫుల్ఫిల్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే అండి అక్కడ నా అనుభవం.